తెలివితేటలంటే ఎగతాళి చేశారు. ఒకప్పుడు మా ఆడబిడ్డల తెలివితేటలంటే ఎగతాళి చేశారు. ఈరోజు చెప్తున్నా, నేను తీసుకున్న కార్యక్రమం పబ్లిక్ పాలసీస్ ద్వారా ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చి మీరు ఆనందంగా ఉండే సొసైటీని తయారు చేయడం నా ఏకైక ఆశయం, కోరిక అని చెప్పి మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, దీన్ని బాగు చేయాలంటే మీలో కూడా ఆలోచన రావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు 230 పిటిషన్లు వచ్చాయి. ఈ 230 పిటిషన్లు తీసుకున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, నాకు మీరు పిటిషన్ ఇస్తే ఎంత నమ్మకమో, మీరు మామూలు కాగితం ఇచ్చినా ఆ కాగితంపై నేను చర్యలు తీసుకుంటా. న్యాయం ఉంటే చేసి మళ్ళీ మీకు సమాచారం ఇస్తానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, కొంతమంది ఏం చేస్తున్నారంటే లేనిపోని గొడవలు పెట్టుకుంటున్నారు. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు కొంతమంది ఎక్కువగా లిటిగేషన్కి వెళ్ళిపోతున్నారు. ఒక అన్నదమ్ముళ్ళ మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, అదే మాదిరిగా బంధువుల మధ్య 2 సెంట్లకు 3 సెంట్ల భూమికి విరోధాలు పెట్టుకుని కోర్టుల చుట్టూరు, పోలీస్ స్టేషన్ల చుట్టూరు తిరిగే పరిస్థితి వస్తున్నారు. మేము చెప్పినా ఇనే పరిస్థితులు లేరు. ఇలాంటి వాళ్ళ ప్రవర్తన మారాలి. పోతే పోయింది, ఒక సెంటు వదిలేస్తే మీ జీవితం బాగుంటుంది. ఆ సెంటు కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకుని లేనిపోని సమస్యలు సృష్టించుకుంటే దానివల్ల నష్టపోయేది మీరే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి కోరుతూ, ఇప్పుడు 2 నిమిషాలు ఇక్కడ P4 గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడి, బంగారు కుటుంబాలు ఉన్నాయి, అదే మరి మార్గదర్శి ఉన్నారు, ఏ విధంగా ఆ సమస్య పరిష్కారం చేస్తారో మీరు వింటే రాబోయే రోజుల్లో ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం అవుతుంది, మంచి కార్యక్రమం అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఒకసారి రమ్మ. నమస్కారం సార్, నా పేరు కళ్యాణి, మా నాన్న పేరు శేఖర్. ఒక్క నిమిషమే. నువ్వు ఆ పక్కన ఆ పక్కన వాడు, నువ్వు 10 మందిలో అరిస్తే నువ్వు అడిగిరా, అక్కడ నిలబడుకో, వస్తాను. అక్కడికి వెళ్ళి నువ్వు బాగానే ఉన్నావు కదా, బాగున్నావు కాబట్టి గొడవ చేయాలని చూస్తాను. బాగలేడా? అదే అర్థమైంది నాకు. నువ్వు ఆ పక్కకి రా, నువ్వు రాయా, అక్కడ రామా తమ్ముడు, నేను మాట్లాడతా కదా, మాట్లాడడం. నమస్కారం సార్, నా పేరు కళ్యాణి, మా నాన్న పేరు శేఖర్. మేము బోయినపల్లి గ్రామంలో నివసిస్తున్నాము. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాను. మా నాన్న కూలి పని చేస్తున్నారు. మా నాన్న కూలి పని చేస్తూ 3 డిగ్రీ చదివిస్తున్నారు. మా నాన్న కూలి పని చేస్తూ మమ్మల్ని స్థాయికి తీసుకొని వచ్చారు. నాకు ఆటలంటే చాలా ఇష్టం. నేను గత సంవత్సరాల నుండి బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతున్నాను. ఎవరి శిక్షణ లేకుండా ఇప్పటి వరకు నేను స్టేట్ లెవెల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా నన్ను ఒక అకాడమీలో జాయిన్ చేస్తే మన దేశానికి, మన రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొని వస్తున్నానని ఆశిస్తున్నాను సార్. అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారి సీఎం పగ్గాలు చేపట్టి నేటికి 30 ఏళ్లు అవుతుంది. పార్టీనే ప్రాణంగా నమ్ముకుని సాగుతున్న ప్రస్థానానికి ఒక్కసారిగా విఘాతం కలిగితే పార్టీని రక్షించుకునే దిశగా చేసిన పోరాట ఫలితంగానే ఆయనకి పీఠం దక్కింది. ఆయన మొదటిసారి 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణం చేశారు. అది జరిగి నేటికి 3 దశాబ్దాలు పూర్తయింది. ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలు, మరెన్నో సంచలనాలు. నాటి హైటెక్ సిటీ నుంచి నేటి స్వర్ణాంధ్ర విజన్ 2047 వరకు చేపట్టే ప్రతి ప్రాజెక్టు ఆయన ముందు చూపునకు దర్పణాలే. సంక్షోభాలకు ఎదుర్కొని అవకాశాలను అందిపుచ్చుకుని రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగడం చంద్రబాబు నైజం. 1999 ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి సీఎంగా ప్రమాణం చేశారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు 44.14% ఓట్లతో 181 సీట్లను కైవసం చేసుకుని ఉమ్మడి రాష్ట్ర సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత 2004, 2009లో వరుస ఓటముల తర్వాత 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్కు తొలి సీఎంగా, మొత్తంగా మూడోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ తర్వాత 2024లో 4వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తన 15 ఏళ్ల కాలంలో అనేక సంక్షోభాలను పరిష్కరించిన నేతగా చంద్రబాబు రికార్డు సృష్టించారు.
హైటెక్ సిటీ, సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ రూపురేఖలు మార్చిన సీఎంగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోయారు. నాడు హైదరాబాద్లో హైటెక్ సిటీ, నేడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకు రూపకల్పన చేశారు సీఎం చంద్రబాబు. దక్షిణాదిన తిరుగులేని నేతగా ఉన్న సీఎం చంద్రబాబు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలోనూ కింగ్ మేకర్ పాత్ర పోషించారు. 2024లో సీఎం అయ్యాక సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అమరావతి, పోలవరం నిర్మాణం, విశాఖను ఆర్థిక, ఐటీ రాజధానిగా చేయడం, అమరావతి, పోలవరం నిర్మాణం, రాయలసీమను పారిశ్రామిక కేంద్రంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారు. రామరాజ్యం మనం విన్నాం, చరిత్రలో ఇప్పుడు కూడా వింటున్నాం. మంచి పరిపాలన ఉంటే దాన్ని రాముడు మారిగా పరిపాలించాలి, ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడాలని చెప్పి అన్నప్పుడు మీలో కూడా అలాంటి ఆలోచన విధానానికి మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈరోజు మీ అందరికీ ఒకే ఒక విషయం చెప్తున్నాను. నేను మీకు అండగా ఉంటా. 30 ఏళ్ళు నన్ను చూశారు. ఎప్పుడన్నా నేను లీవ్ తీసుకున్నానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా సిక్ అయ్యానని అడుగుతున్నా. నిద్ర లేస్తే నిద్రపోయే వరకు మెషిన్ మారిగా పనిచేస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వైసీపీకి చంద్రబాబు సవాల్ చేశారు. సిద్ధమన్నారు, అసెంబ్లీకి సిద్ధమా అని అన్నారు. ఎవరిది విధ్వంసం, ఎవరిది అభివృద్ధో చర్చిద్దామా అని సవాల్ విసిరారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎలక్షన్స్పై చర్చించేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. వివేకా హత్య, కోడికత్తి, గులకరాయి డ్రామాలపై చర్చిద్దామా అన్నారు. ఏ విషయమైనా అసెంబ్లీలో తేల్చుకుందామని పిలుపునిచ్చారు చంద్రబాబు. అంతేకాదు, బాబాయ్ గొడ్డలు వేటు కూడా చర్చించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇంకో పక్క ఒక దళిత లీడర్ని, డ్రైవర్ని డోర్ డెలివరీ చేసేదాన్ని కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కోడి కత్తి డ్రామా, గులకరాయి డ్రామా మర్చిపోయారా తమ్ముళ్ళు? మీరు ఏమమ్మా ఆడబిడ్డ మర్చిపోయారా మీరు అంటున్నా? నేను డ్రామా వేయలా. నా మీద 23 క్లేమోర్ మైన్స్ వెంకటేశ్వర స్వామి పాద పద్మాల దగ్గర జరిగితే నేను భయపడ్డానా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా.